ఈ పునరుద్ధాన దినం నీ పాద సన్నిధికి వచ్చాం. నీ సన్నిధిని మాతో ఉంచండి. నీ వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడండి. కేవలం నీ పాత్రగా, నీ సేవకుడుగా నిలవబడ్డాను. మీరే మమ్మలను దర్శించండి, వాక్యపు లోతుల్లోనికి నడిపించండి. వాక్కు ద్వారా మీరు మమ్మలను దర్శించండి. నీ సేవకుడుగా నీ పక్షంగా నిలవబడ్డాను. నీ సిలువ చాటును మరుగుపరచండి. కూడిన బిడ్డలందరికీ వినగల చెవులు, గ్రహింపగల మనసులను అనుగ్రహించండి. ఇదిగో అందరితో ఈ దినం మీరు మాతో ఏం మాట్లాడదలిచారో స్పష్టంగా మాతో మాట్లాడి మమ్మలను దర్శించి బలపరచుమని యేసునామమున ప్రార్థించుచున్నాము తండ్రి. దేవుని పరిశుద్ధ లేఖన భాగాల్లో నుండి, దేవుని వాక్యములో నుండి మన ధ్యానాంశము కొరకై మనందరికీ బాగా తెలిసిన మాట, కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. వాటిలో కృతజ్ఞతా స్తోత్రములను సంభ్రమపడు వారి స్వరమును వినబడును. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసేదను, అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. జాగ్రత్తగా వినండి. ఒక క్రొత్త కోణంలో కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తప్పక మనతో మాట్లాడి మనకి నేర్పించునుగాక. ఏదో ఒకసారి నా వైపు చూసి 2 చేతులు పైకెత్తి నవ్వుతూ స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మంచిది. ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు బలపరుస్తూ వారి శ్రమలలో, వారి సమస్యలలో, దేవుని ప్రజల యొక్క ఇబ్బందులు, వారి యొక్క శోధనలు దేవుడు వారిని ధైర్యపరుస్తూ, ఓదారుస్తూ, ఆదరిస్తూ, వాగ్దానపూర్వకంగా, ప్రవచనాత్మకంగా ఒక మాట మాట్లాడుతున్నాడు. దీనిలో అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. మీరు చదివారో లేదో, వాటిలో కృతజ్ఞత స్తోత్రములను, మొదటిదేంటి చెప్పండి? కృతజ్ఞత స్తోత్రములు. కృతజ్ఞత స్తోత్రములు ఎప్పుడు చెల్లిస్తాం మనం? చెప్పాలి. మేలు పొందినప్పుడు, ఆశీర్వాదాన్ని అనుభవించినప్పుడు, సంతోషాన్ని అనుభవించినప్పుడు, కృపను పొందినప్పుడు, దేవుడు మన మార్గములను సరళము చేసినప్పుడు, మూయబడిన ద్వారములు తెరవబడినప్పుడు ఏం చేస్తాం మనం? దేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తాం. స్తోత్రం చెప్పండి ఒకసారి. అంటే ఇదిగో అంతవరకు మీరు ఇర్మియా గ్రంథం అంతా మనకి నేర్పే విధానం ఏంటంటే, ఇశ్రాయేలీయుల యొక్క శ్రమ కనబడుతుంది మనకి. శ్రమల ద్వారా దేవుడు వారికి బుద్ధి చెప్పడం మనకు కనబడుతుంది. వారిలో ఉన్న కొన్ని అతిక్రమ క్రియలను బట్టి దేవుడు వారిని బబులోను చెరకు 70 సంవత్సరాల చెరకు అప్పగిస్తాడు. ఆ 70 సంవత్సరాల బబులోను చెరలో ఉన్న కారణంగా ఆ యూదా దేశములో ఎక్కడ దేవునికి స్తోత్రాలు చెల్లించలేదు, కృతజ్ఞతలు చెల్లించలేదు, ఎక్కడ స్తుతి ఆరాధన లేదు, దేవుని నామాన్ని మహిమపరిచేవారు లేరు. మరలా దేవుడు అంటున్నారు, దేవుడు వారిని నెహెమ్యా ద్వారా, ఎజ్రా ద్వారా, జెరుబ్బాబెలు ద్వారా దేవుడు వారందరినీ తిరిగా కోరేషు రాజు ద్వారా దేవుడు బబులోను చెరలో నుండి వారి దేశానికి తీసుకొని వచ్చయ్యా. ఇంతవరకు మీ దేశంలో, మీ వీధుల్లో, మీ గృహాల్లో, మీ గ్రామాల్లో సంతోషం లేదు, ఆనందం లేదు, కృతజ్ఞతార్పణలు లేవు, మీకు మేలు జరగలేదు. మరలా మీ దేశానికి మిమ్మల్ని తీసుకొని వచ్చి వాటిలో, అంటే మీ నగరులలో, మీ వీధులలో, మీ కుటుంబాలలో, మీ పట్టణాలలో కృతజ్ఞతా స్తోత్రములు ఉండేటట్లు చేస్తాను. మీకు మేలు చేస్తాను, కీడును తొలగిస్తాను, శ్రమను తొలగిస్తాను, నిందను తొలగిస్తాను, అవమానములను తొలగించి ఇంతవరకు ఆగిపోయిన కృతజ్ఞత స్తోత్రములు మరలా మీ వీధులలో వినబడతాయి, మరలా మీ కుటుంబాలలో వినబడతాయి. రెండవది చెప్తున్నాడు, సంభ్రమపడు వారి స్వరమును వినబడును. అంటే ఆనందం వింటే స్వరం మీకు వినబడుతుంది, సంతోషకరమైన స్వరం వినబడుతుంది.
సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యేటటువంటి స్వరాలు మీ వీధులలో మీకు వినబడతాయి. ఇంకోటి చెబుతున్నాడు, జనువులు తక్కువ మంది కాకుండా, ఎలా కాకుండా చెప్పండి, తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపచేసేదను, అల్పులు కాకుండా వారిని గనులుగా చేసేదను. చాలా ఆశీర్వాదకరమైనటువంటి మాటలు ఇవి. అయితే ఒక క్రొత్త కోణంలో ఈరోజు దేవుని మాటలు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మీకు కృతజ్ఞతా స్తోత్రములు సంభ్రమపడి వారి స్వరము వినబడేటట్లు జనులు తక్కువ కాకుండా వారిని విస్తరింపజేస్తాను, అల్పులు కాకుండా వారిని గనులుగా చేస్తాను. చాలా మంది కోరుకునేది ఇదే. మేము ఎక్కువ మందిగా ఇప్పుడు సంఘం ఉందంటే సేవకులుగా మాకు ఎప్పుడు ఒక ఆలోచన ఉన్నది, సంఘం ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉండాలి, విస్తరించాలి, ఘనులుగా ఉండాలి, ఉన్నతమైన వారిగా ఉండాలని ఎవరి కుటుంబాలకు వాళ్ళు కోరుకుంటారు. మా కుటుంబం కూడా నానాటికి విస్తరించాలి, ఘనముగా ఉండాలి, ఉన్నతంగా ఉండాలి అని చెప్పి. ఇంకొకటి ఏం కోరుతారంటే మా ఇంట్లో ఎప్పుడు కూడా సంతోషమే ఉండాలి, ఆనందమే నిలిచి ఉండాలి, క్షేమంగానే మేము బ్రతకాలి అని అందరూ కోరుతారు. తర్వాత మేము ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని కోరుతారు. దేవుడు ఇవన్నీ చేస్తానని చెబుతున్నారు కదా, ఎప్పుడు జరుగుతాయి ఇవన్నీ? ఎప్పుడు అనుభవిస్తాం వీటన్నిటిని? ఎప్పుడు మనం పొందుకోగలుగుతాం? మనగానే సంతోషాన్ని అనుభవించాలి అని సంతోషం కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. కానీ ఈ లోక సంబంధంగా దొరికేటటువంటి సంతోషం కొద్ది కాలమే ఉండదు, కొద్దిసేపే ఉండదు, శాశ్వతంగా ఉండదు. ఎప్పుడు కూడా నాకు దేవుని మాట ఒకటి జ్ఞాపకం, శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు కూడా ఆయన మనలను ప్రేమించుచూ ఉన్నారు. స్తోత్రం చెప్పండి. మరో చోట అంటారు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అంటారు. అంటే ఈ లోక సంబంధంగా సంతోషం కావచ్చు, ప్రేమ కావచ్చు, ఏది పొందుకున్నా అది కొద్ది రోజులు ఉండొచ్చు, కొద్ది రోజులు మనతో లేకపోవచ్చు, కొద్ది క్షణాలు మనం అనుభవించి ఉండొచ్చు, కొద్ది క్షణాలు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. అదే ఘనత అయినా, విస్తరణ అయినా, సంతోషమైన, సంబరమైన దేవుడే మనకిస్తే గనక అది మనం ఈ భూమి మీద ఉన్నంత కాలం ఆ ఘనత మనతో నిలిచి ఉంటుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. చూడండి, కొంతమంది మనుషుల ద్వారా ఘనత కోరుకుంటారు. కొంతమంది స్థితి ఎలా ఉంటుందంటే, అందరూ నన్ను పొగడాలి, నన్ను ఘనపరచాలి, నా పేరు హెచ్చించాలి, నేను ఘనత అవ్వాలి, నేను గొప్పదవ్వాలి, నా పేరు రావాలి, నేనేం చేసినా, ఎక్కడున్నా, ఎలా ఉన్నా 10 మందిలో నాకు ఒక గుర్తింపు రావాలి అని వారికి వారే కొంతమంది గుర్తింపు కోరుతారు. మనుషుల ద్వారా వచ్చే ఘనత నిలబడదు ఎంత మాత్రం కూడా. స్తోత్రం చెప్పండి ఒకసారి. మీకు మాట జ్ఞాపకం చేస్తాను. రాజుగారి ప్రాణం కాపాడినందుకే మొర్దెకైని కనపరచాలనుకున్నాడు. ఎవరు? ఏ రాజు? అహష్వరోషు. వెరీ గుడ్, గుర్తుపెట్టుకోవాలి. అహష్వరోషు రాజు మొర్దెకైని గణపరచాలనుకొని సలహా అడిగాడు. ఎవరిని? హామాను అడిగాడు. హామాను తనలో తాను ఏమనుకుంటున్నాడంటే, రాజుగారు గణపరచాలనుకుంటే నన్నే గణపరుస్తారు, ఇక నన్ను కాక ఎవరిని గణపరుస్తారని తనకి ఎలాంటి ఘనత రావాలో అవన్నీ చెప్పాడు రాజుగారి దగ్గర. తనకి ఏ ఘనత కావాలనుకుంటున్నాడో అవన్నీ రాజుగారి దగ్గర చెప్పాడు. రాజుగారి గాలి తీసాడు. చివరిలో ఏమన్నాడు? ఇప్పుడు నీవు చెప్పినవన్నీ తీసుకుని వెళ్ళి అదిగో ఆ ద్వారబంధం దగ్గర కూర్చున్నాడే ఆ మొర్దెకైకి చేయమని చెప్పాడు. ఇక హామాన్ గారు, నేను అనుకుంటాను ఆ మాట చదివినప్పుడు ముఖం ఎలా ఉంటుందో హామాన్ గారి ముఖం ఆ టైంలో, ఎలక్షన్లో ఓడిపోయినాడు ముఖం ఉంటుంది చూసారా? ఇక మామూలుగా ఉండదు. ఇంకా ఎలా ఉంటుందో, ఏమైపోయిందో, ఇక చిరుబురులాడతా కక్షి కట్టుకొని ఏం చేయాలో అర్థం కాక చెప్పినవన్నీ మొర్దెకైకి చేశాడు. మొర్దెకైకి ఘనత ఎవరిచ్చారు? దేవుని ద్వారా కలిగింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. చేతులెత్తి చెప్పండి ఒకసారి. మనుషుల ద్వారా మనం కోరుకుంటే ఒకవేళ ఘనపరచవచ్చు, ఆ ఘనత కొద్దిసేపే. మీరు తరువాతి కాలంలో చూస్తే హామాను
మొర్దెకాయికి చేయించినటువంటి ఉరి కొయ్యిపైనే హామానే ఉరి పెట్టబడ్డాడు. హామాను స్థానంలోనికి ఎవరు వచ్చారు? మొర్దెకాయి వచ్చాడు. దేవుడిచ్చే ఘనత మనకి ఎల్లవేళలా నిలుస్తుంది. నేను ఎప్పుడు ఒకటి కోరుకుంటాను, దేవుని కోరుకున్న బిడ్డలు ఎప్పుడు కూడా ఘనమైన వారిగా ఉండాలి, ఘనులైనటువంటి వారిగా ఉండాలి, ఘనత పొందినటువంటి వారిగా ఉండాలి. రాబోయే రోజుల్లో మీ పిల్లలు కూడా ఘనులైనటువంటి స్థితిలో ఉండాలి. స్తోత్రం చెప్పండి. నేను ఎప్పుడు చెబుతాను ఈ పిల్లలతోటి, ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చి ఏదైనా సందర్భాల్లో ఇక్కడున్నా నేను ఎప్పుడు చెబుతుంటాను, రాబోయే రోజుల్లో మీరు ఒక పొజిషన్లో ఉంటే, మీరు ఒక ఉన్నత స్థానంలో ఉంటే పరుగెట్టుకుని మేము వచ్చినప్పుడు ఇదిగో మా వాడున్నాడు లోపల అని ధైర్యంగా తలుపు గెట్టుకుని రావాలి మీ దగ్గరికి. స్తోత్రం చెప్పండి ఒకసారి. అది పొలిటికల్గా కావచ్చు, సైన్స్ పరంగా, లేక మీరు చేసేటటువంటి ఐఏఎస్, ఐపీఎస్, ఒక డాక్టర్, ఏ స్థితిలో దేవుడు రాబోయే రోజుల్లో మీ పిల్లలంటి గనులుగా చేస్తారు. తప్పకుండా ఎక్కడో రావటం కాదు, మన సంఘంలో నుండి లేవాలి. స్తోత్రం చెప్పండి. మన సంఘంలో నుండి మన పిల్లలే ఘనమైనటువంటి స్థితిలో ఉండాలి, ఘనమైనటువంటి పొజిషన్లో ఉండాలి. దేవుడు ఎప్పుడు కూడా గనులుగా చేస్తారు, ఘనమైన వారిగా చేస్తారు, ఉన్నతమైన వారిగా చేస్తారు. అయితే ఆ ఘనత మనకు ఎలా వస్తుంది? ఎవరు ఘనులవుతారు? ఎవరు ఘనపరచబడతారు? దేవుడు ఎవరిని ఘనపరుస్తాడు? ముచ్చటగా 3 మాటలు త్వరగా నా మాటలు చెప్పి నేను ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథములో నుండి మన ధ్యానాంశము కొరకై దేవుని మాటలను మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాట యేసయ్య మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉండును అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతనిని ఘనపరుచును. యేసయ్య ఒక అద్భుతమైన విషయం చెబుతున్నారు. ఎవరైతే ఘనపరచబడాలి, ఘనులుగా ఉండాలి, ఉన్నతమైన వారిగా ఉండాలి, దేవుని ద్వారా ఆ స్థితిని, ఆ ఖ్యాతిని పొందాలనుకుంటున్నారో, సంపాదించుకోవాలనుకుంటున్నారో, అలాంటి వారికి దేవుడు ఒక అద్భుతమైన సలహా, ఒక సూచన, దానిని పాటించిన వారు తప్పక గనులవుతారు. ప్రభువు అంటున్నారు, ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతనిని ఘనపరుచును. దేవునిని సేవించాలంట. సేవించడం అంటే పూజించడం, ఆరాధించడం, కొనియాడడం, చాలా పర్యాయ పదాలు మనలో ఉంటాయి. కానీ మీకు ఒక అద్భుతమైన అనుభవం చెబుతాను. సేవించడం అనే దానిలో ఒక అద్భుతమైనటువంటి విషయం ఉంది. ఇప్పుడు వాస్తవానికి తెలుగులో చాలా పర్యాయ పదాలు ఉంటాయి. రోజు మనం భోజనం చేస్తామా? రోజు మనం నీటిని తాగుతామా? తెలుగులో 3 రకాలు ఉంటాయి భాష: పౌరాణికం, గ్రాంధికం, సాంఘికం అని చెప్పి. ఇప్పుడు పౌరాణికం అనే భాష ఎలా ఉంటుందంటే, రాజులు, పూర్వకాలపు రాజులు లేక ఇతిహాసాలు, చరిత్రలో ఉండేటటువంటి దానిని పౌరాణిక భాష అంటారు. పౌరాణికం ఎలా ఉంటుందో చెప్తాను. ఒక వ్యక్తిని ఇక్కడికి రా అని పిలవాలనుకో, గ్రాంధికం, రోజు మనం మాట్లాడుకునే మాటలుండే చూసారా, ఇది గ్రాంధికం, వెళ్ళరా అంటాం, దాన్ని గ్రాంధికం అంటారు. పౌరాణికం అన్నాం అనుకో, ఓ అయ్యా ఇటు రొమ్ము అంటారు, దాన్ని పౌరాణికం అంటారు. సాంఘికం, ఇది చదువుకున్న వారి భాష. సాంఘికం అనేటటువంటి దానిని, బాబు ఇటు వస్తావా, దానిని సాంఘికం అంటారు. అలాగే సేవించడం అనేటటువంటి పదములో కూడా, రోజు మనం భోజనం చేస్తాం కదా, వాస్తవానికి మనం అడిగితే ఏం చెబుతాం? భోజనం చేశారా, భోజనం చేస్తారా, లేక రండి భోజనం చేయండి. గ్రాంధిక భాష మనం మాట్లాడుతాం. సాంఘికం అనేసరికి, అయ్యా భోజనం చేస్తారా, రండి, ఈ చేతులు కడుక్కోండి, కూర్చోండి, భోజనం చేయండి, లేక స్వీకరించండి అంటాం. దానినే పౌరాణికంలో ఏమంటారంటే, నీవు భోజనం చేసావా అన్న దాన్ని, ఇదిగో అన్నపానములు సేవించిన
చేసిందివా అంటారు. అంటే రోజు మనం ఆహారం ఎలాగైతే తీసుకుంటున్నామో దేవునిని ఆ సేవించే విషయము కూడా ఒక అలవాటుగా మారిపోవాలి మన జీవితంలో. ఆకలి వేసినప్పుడల్లా భోజనం చేస్తాం, దాహం వేసినప్పుడల్లా నీరు తాగుతాం. నాకైతే దాహం వేసినప్పుడల్లా టీ కాఫీ తాగుతూ ఉంటాను. పానీయాలు సేవిస్తూ ఉంటాం, ఆహారాన్ని సేవింపు చేస్తూ ఉంటాం. అలాగే దేవునిని సేవించడం కూడా మనకు ఒక దినచర్యగా, ఒక అలవాటుగా మారిపోవాలి. బైబిల్లో దినచర్య ప్రకారంగా, అలవాటు ప్రకారంగా దేవుని ఆరాధించిన వాళ్ళు ఉన్నారు. మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు మనకు ఒక మాదిరిని చూపించాడు. ప్రతిరోజు పెందల కడనే సూర్యోదయమునకు ముందుగా ఆయన లేచి ఒలీవల కొండకు వెళ్ళి ఆయన ప్రార్థన చేసేవారు. స్తోత్రం చెప్పండి. మరి ఈ విధంగా దేవునిని మనం సేవిస్తున్నామా? యోబు సూర్యోదయానికి ముందుగా లేచి దేవునికి దహన బలులు అర్పించేవాడు. ఇది దేవుని సేవించడం. దీనంతటిని కూడా ఒక్క మాటలో సాక్ష్య రూపములో యెహోషువ అంటారు, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదము. ప్రభు అన్నారు, ఎవరైతే నన్ను సేవిస్తారో వారిని నా తండ్రి కనపరుస్తారు. అంటే దీని అర్థం దేవునిని సేవించే వాళ్ళందరూ కూడా గనులవుతారు. దేవునిని సేవించే వాళ్ళు ఎప్పుడు ఘనత పొందుకుంటారు. దేవుని సేవించే వాళ్ళ పేరును ఘనమైన దానిగా దేవుడు చేస్తారు. మనకు తెలిసిన విషయాలే, చదవాల్సినటువంటి అవసరత లేదు. యెబేసు గురించి దినవృత్తాంతాల మొదటి గ్రంథములో 4వ అధ్యాయములో వ్రాయబడి ఉండేది. యెబేసు తన సహోదరులందరికంటే ఘనత పొందాడు. తన సహోదరుల కంటే ఉన్నతమైన వాడయ్యాడు. తన సహోదరుల కంటే ఘనమైనటువంటి వ్యక్తిగా ఆశీర్వదింపబడ్డాడు. ఇక ముందు విషయాల్లో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కొంతమంది పరిస్థితి ఎలా ఉండదంటే, నేను ఎంత భక్తి చేస్తున్నాను, నేను ఎంత యథార్థంగా ఉంటున్నాను, నేను ఎంత పవిత్రంగా నడుస్తున్నాను, అయినా మాకు ఈ ఆర్థిక లోటులు, ఈ ఆర్థిక సమస్యలు, ఈ భయంకరమైనటువంటి ఇబ్బందులు, నేను ఎంత ప్రార్థన చేసినా మా జీవితం ఎదగట్లేదు, పెరగట్లేదు, ఇంకా ఉన్నత స్థితిని అనుభవించలేకపోతున్నాం, ఘనతను అనుభవించలేకపోతున్నాం అంటారు. ఇదిగో ప్రభు మనతో మాట్లాడుతున్నారు. దినచర్య ప్రకారంగా కొన్ని అలవాట్లు మనకు ఎలాగైతే ఉన్నాయో దేవుని సేవించే విధానము కూడా అలా మారిపోవాలి మన జీవితం. ఏదో శోధన వచ్చినప్పుడు ప్రార్థన చేయటం, కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయటం, దుఃఖం కలిగినప్పుడు ప్రార్థన చేయటం ఇక్కడ కాదు. కానీ మీరు కాదు, కానీ ఆంధ్రాలో ఒక సహోదరి అక్కడ ఆ సంఘంలో ఉండేవారు. ఆవిడ ఎప్పుడు ప్రార్థన చేసేది కాదు. భర్త తిట్టినప్పుడు కొట్టినప్పుడు మాత్రమే ప్రార్థన చేసేది. ఆవిడ ఇంట్లో ప్రార్థన చేసేదంటే ఒకటే గుర్తు ఏంటంటే భర్త తిట్టాడు అన్నమాట. అంటే అన్నీ బాగుంటే, అన్నీ సంతోషంగా ఉంటే, అన్నీ ఆనందంగా ఉంటే, అన్నీ సుఖంగా ఉంటే ప్రార్థన మర్చిపోయి, ఆరాధన మర్చిపోయి, దేవునికి దూరం అయిపోయి దేవుని సేవించడం మానేస్తే వాళ్ళు గణపరచబడలేరు. ప్రతి నిత్యము అనుదినము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ నిత్యము ఆయనను సేవించాలి. ఆయనను సేవించడంలో కూడా అనేకమైనటువంటి అనుభవాలు ఉన్నాయి. జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు మీరు మందిరానికి వచ్చారు, ముందుగా మనం పాటలు పాడుతున్నాం అంటే దానికి అర్థం ఏంటి? దేవునిని మనం సేవిస్తున్నాం. మోకరిస్తున్నాం, దాని అర్థం ఏంటి? దేవునిని మనం సేవిస్తున్నాం. చేతులు ఎత్తుతున్నాం, దానికి అర్థం ఏంటి? దేవునిని మనం సేవిస్తున్నాం. కొంతమంది ఏ కార్యక్రమాల్లో కూడా సహకరించరు. వచ్చారా, కూర్చున్నారా, వెళ్ళిపోయారా, ఇంక అంతవరకే. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇదిగో తిమోతి పత్రికలో పౌలు భక్తుడు అంటారు, పురుషులు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించాలి, దేవుని సేవించాలి. ప్రార్థన దేవుని సేవించడం, ఆరాధించడం దేవుని సేవించడం, పాటలు పాడడం దేవుని సేవించడం, సాక్ష్యం చెప్పడం దేవునిని సేవించడం, పవిత్రంగా మనలను మనం కాపాడుకోవడం దేవునిని సేవించడం, హృదయాన్ని శుద్ధి చేసుకోవడం దేవునిని సేవించడం, కుటుంబ ఆరాధన చేసుకోవడం దేవునిని సేవించడం. ఇలాంటి అనుభవాలు, సేవించే అనుభవాలు ఎవరిలో అయితే ఉంటాయో ఆ కుటుంబాలు తప్పక దేవుడు వారిని కనులుగా చేయునుగాక. యెబేజు స్థితి బాగోలేదు. యెబేజు పరిస్థితి చాలా దీనదశ అయిపోయింది, చాలా హీనదశలోనికి వెళ్ళిపోయింది. యెబేజు యొక్క పరిస్థితి, తన విధానాలు బాగోలేదు. యెబేజు అన్న మాటకు అర్థం ఏంటి చెప్పాలి అందరూ కూడా? ఏంటి? వేదన. ఇప్పుడు పిలిచే వాళ్ళందరూ ఏమంటారు చెప్పండి? వేదన. ఇప్పుడు ఎవరైనా ఒరే ఇట్రా అని పిలవడానికి ఏమని పిలుస్తారు? ఒరే వేదన. ప్రతిసారి వేదన 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 అంటుంటే యెబేజు పరిస్థితి ఎలా ఉంటుంది?
చెప్పండి. నేను మొన్న ఎక్కడికి వెళ్ళి ఇదే మాటలు చెబితే అందరు అలాగ అన్నప్పుడు ఆయనకి ఆవేదన ఎక్కువైపోద్ది అన్నారు. అంతే కదా. ప్రతి ఒక్కరు ఒరే ఏడుపుడా, ఏడుపు కొట్టుడా, ఒరే ఏడుపు, ఇలా రారా, ఆ పేరు కంటే 1కి 10 సార్లు వేదన 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 అని గుర్తు చేస్తుంటే ఎంత ఆవేదన కలుగుతుంది, ఎంత దుఃఖం కలుగుతుంది, ఎంత సమస్య ఏర్పడుతుంది. ఇక భరింపలేని బాధ మనకు అక్కడ. మీరు తర్వాత చదువుకోండి 4వ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టాడట. స్తోత్రం చెప్పండి. అంటే అంతవరకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు తన వేదన తొలగడం కోసం, తన సమస్యలు తొలగడం కోసం, తనకున్నటువంటి కష్టం తొలగించబడడం కోసం, తన సమస్యను పోగొట్టుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. లాభం లేదు, వేదన తొలగలేదు. ఇంట్లో ఉన్న వేదనే, బయట నలుగురు స్నేహితులతో ఉన్న వేదనే, కుటుంబంతో కలిసి ఉన్న వేదనే, భయంకరమైన దుఃఖం. ఇక ఆ దుఃఖం, ఆ వేదన, ఆ సమస్య ఇది నా వల్ల తీరేలా లేదు, ఈ సమస్య తొలగిపోయేలా లేదు, ఈ వేదన నేను భరించలేను, నేనేం చేస్తే నా వేదన తొలగిపోద్ది, నేనేం చేస్తే నా సమస్య తొలగిపోద్ది. ఆలోచన చేశాడు, ప్రయత్నాలు చేశాడు. చివరికి ఇశ్రాయేలీయుల దేవుణ్ణి తెలుసుకున్నాడు. స్తోత్రం చెప్పండి. ఎవరైనా ఉన్నవాడు అనువాడు. ఆయన ఒక మాట అంటే నా వేదన తొలగిపోద్ది, ఆయన ఒక మాట అంటే నా సమస్య తొలగిపోద్ది. గుర్తించాడు, ప్రభు సన్నిధికి వచ్చాడు, చిన్న ప్రార్థన చేశాడు. చిన్న ప్రార్థనలోనే పెద్ద అనుభవాలు ఉంటాయి మనకి. స్తోత్రం చెప్పండి. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏమని ప్రార్థన చేశాడు? నిశ్చయముగా నీవు నన్ను, అందరూ చెప్పాలి, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు. నిశ్చయం అన్నాడంటే దాని అర్థం ఏంటి? కాన్ఫిడెంట్. నువ్వు చేయాలి, నువ్వు జరిగించాలి, ఇది నువ్వు చేస్తావు తప్పకుండా. నేను చాలాసార్లు చెబుతాను, బైబిల్లో అద్భుతంగా ప్రార్థనలు చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళు ఏది ప్రార్థన చేశారో అది జరిగిపోయింది అక్కడ. మనం చేసే ప్రార్థనలో కూడా కాన్ఫిడెంట్ ఉండాలి తప్పకుండా. ఒక నిశ్చయతతో ప్రార్థన చేయాలి. అపనమ్మకంతో, అవిశ్వాసముతో, ఉపయోగం లేని మాటలతో చేయటం కాదు. మన హృదయంలో దాన్నే విశ్వాసముతో కూడిన ప్రార్థన అంటారు. అపనమ్మకంతో, అనుమానముతో, సందేహంతో చేయకూడదు ఎప్పుడు కూడా ప్రార్థన. మనం ప్రార్థన చేసేటప్పుడు ఒక నిశ్చయతతో, సంకల్ప బలము అంటారు మనకి తెలుగు పర్యాయ పదాల్లో. సంకల్ప బలం, నేను ఇది చెయ్యాలి, నేను ఇది జరిగించాలి, ఇదిగో ఈ విధంగా ముందుకెళ్ళాలి, ఇవి నా జీవితంలో జరగాలి అని ఏదైతే ఒక సంకల్ప బలం అనేది ఎవరి హృదయంలో ఉండదో, ఎన్ని ఆటంకాలు వచ్చినా వాళ్ళు అనుకున్నది సాధిస్తారు తప్పకుండా. స్తోత్రం చెప్పండి ఒకసారి. 2 చేతులైతే స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒకడు నేను సముద్రాన్ని దాటాలి అనుకుని ఒక సంకల్పాన్ని చేతపోనాడు అనుకోండి. సముద్రం దాటాలనుకుని బయలుదేరేసరికి ఇలాంటి వర్షం పడింది అనుకోండి. వర్షాన్ని చూసి ఆగిపోతే వాడు సముద్రాన్ని ఎదగలడా? సముద్రాన్ని ఎదిరించగలడా? వర్షాన్ని జయించాలి. ఎండొస్తే ఎండను జయించాలి. మార్గ మధ్యంలో ఆటంకాలు వస్తే ఆటంకాలను జయించాలి. మనం చేసుకున్నటువంటి ప్రార్థనలు, తీసుకునేటటువంటి తీర్మానములు ఒక నిశ్చయత, ఒక కాన్ఫిడెన్స్తో ఇది ఎబ్బేసి ప్రార్థన చేస్తున్నాడు. నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు. మన ప్రార్థనలో కూడా ఒక కాన్ఫిడెంట్ ఉండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. నాకు ఎప్పుడు నేను దేవుని కార్యాలు ఎప్పుడు గొప్పగానే ఆలోచన చేస్తాను. ఎప్పుడు దేవుని కార్యాలు ఏదైనా ఉన్నతంగా గొప్పగా ఉండాలని నేను ప్రయత్నం చేస్తాను. ఇంకెన్నో ఉన్నాయి, మందిరంలో ఎన్నో పెట్టాలి, ప్రార్థన చేస్తున్నాను. మన దేవుడు గొప్పడు, గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు తప్పకుండా. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎన్నో విషయాలు ఉన్నాయి దేవుని కొరకు తలపెట్టేవి, వాటన్నిటిని దేవుడు చేస్తాడు. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు, ఆయనకు సాటి అయిన వారు ఎవరు కూడా లేరు, ఆయనకు తీటైన వారు ఎవరు కూడా లేరు. ఆయన గొప్ప దేవుడు. ఒకవేళ మీ దేవుడిలో ఉన్న గొప్పతనం ఏది అంటే ఏం చెప్తారు? ఏం మాట్లాడట్లేదు మీరు. ఇప్పుడు ఎవరో ఒకరు మీ బంధువులు, మీ స్నేహితులు మన అన్ని వదిలిపెట్టి నువ్వు ఆ దేవుళ్ళలోకి ఎందుకు వెళ్ళావు, అసలు ఏముంది ఆ దేవుళ్ళలో ప్రత్యేకత అంటే మీరేం చెబుతారు? చెప్పండి, చెప్పాలి. ఏంటి నా వైపు చూస్తున్నారు? ఏంటి మీ దేవుళ్ళు ఉన్న ప్రత్యేకత అంటే ఏం చెప్తారు మీరు? వేల్పులలో ఆయన వంటి పరిశుద్ధుడు ఎవరు కూడా లేరు. ఇంకోటి ఏంటంటే
ఎంతమంది ఉన్నా మరణం జయించిన వాడు ఎవరు కూడా లేరు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎప్పటికీ కూడా బెత్లెహేం సిటీకి వెళ్తే ఆ బెత్లెహేములో ప్రజాసంఖ్య వ్రాసినటువంటి ఆఫీస్, జనాభా లెక్కల ఆఫీస్ ఎప్పటికీ ఉంది. అక్కడ ఈ ఒకే ఒక వ్యక్తికి, యేసు క్రీస్తుకు 3 డేట్లు పెట్టి ఉంచారు అక్కడ. స్తోత్రం చెప్పండి. ప్రపంచంలో ఎప్పటికీ చూస్తున్నారు. జననం డిసెంబర్, పుట్టాడు యేసు క్రీస్తు. మరణం గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం, చనిపోయాడు. అందరికీ 2 డేట్లే, కానీ 3వ డేట్ ఉంది. మరలా పునరుద్ధానుడై ఆయన తిరిగి లేచాడు. స్తోత్రం చెప్పండి. అది ఆయనలో ఉన్న ప్రత్యేకత. దేవునికి మహిమ కలుగును గాక. మొన్న మధ్య న్యూఢిల్లీలో గురుసాధు అనే ఒక ఆయన చనిపోయాడు. న్యూస్లో వాటిలో చూసే ఉంటారు. గురుసాధు అని కొంతమందికి గురుసాధు భక్తులు కూడా ఉన్నారు. ఆ గురుసాధు ఏదో మంత్రం ఇస్తే ఆ మంత్రం తీసుకొని ఆ పూసలు ఏదో చేత పట్టుకొని వీరు ఇగో నాన్ వెజ్ తినరు, ఇంకేయో చేయకుండా భక్తి చేస్తూ ఉంటారు. ఆ గురుసాధు చనిపోయాడు ఒక రోజున. ఆ గురుసాధు చచ్చిపోతూ తన దగ్గర ఇంకా అసిస్టెంట్లు, పిల్ల సాధులు, బుడ్డ సాధులు, చిన్న సాధులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ తన్నాడంటే, రేయ్ నేను చచ్చిపోయినా నన్ను పాతి పెట్టొద్దు, నన్ను ఇలాగే ఉంచండి, ఇలాగే ఉంచి పూజలు చేయండి నా కోసం, నేను 3వ రోజులు లేస్తానన్నాడంట. ఇక చచ్చిపోయినప్పుడు మొదలెట్టారు ఈ పిల్ల సాధులు, బుడ్డ సాధులు అందరూ కూడా తాళాలు చేత పట్టుకుని లే సాధు, లే సాధు, లే సాధు, లే సాధు. ఒక రోజంతా తిరిగారు. ఉలుకు లేదు, పలుకు లేదు, అలాగే ఉంది. మరలా 2వ రోజు మరి గట్టిగా మొదలు పెట్టారు. మరలా తాళాలన్నీ చేత పట్టుకొని ఒక బెంచ్ మీద పడుకోబెట్టి ఆ గురుసాధు చుట్టూరు తిరుగుతున్నారు. తాళాలు అట్టుకున్నారు. లే సాధు, లే సాధు, లే సాధు, లే సాధు అనుకుంటా. 2వ రోజు అయిపోయింది, లేగలేదు. 3వ రోజు హుషారు వచ్చింది. 2 రోజులు చేసాం, మన భజన చాలలేదు, ఇంకా గట్టిగా చేద్దామని మరి కొంతమంది సాధువుల్ని, ఆయన భక్తులందరినీ పిలిచి మధ్యలో పెట్టి 1వ రోజు 2వ రోజు గౌరవించారు. 3వ రోజు గౌరవం పోయింది. లేస్తాడో లేదా, లేరా సాధు, లేరా సాధు, లేరా సాధు, లేరా సాధు అంటూ మొదలెట్టారు. ఈలోగా బాడీ చెడు వాసన రావడం ప్రారంభించింది. ఆశ్రమం పక్క వాళ్ళు ఎవరో పోలీసులకు ఫోన్ చేశారు. వచ్చిన తర్వాత ఈ పిల్ల సాధులు, బొడ్డ సాధులు, పొట్టి సాధులు అందరిని తీసుకెళ్ళి లాకప్లో వేశారు. అలా చేశారు గట్టిగా భజన లోన. ఎరా చచ్చిపోయిన నేను పాతి పెట్టకుండా తాళాలట్టుకుని లే అంటే ఎక్కడ లేస్తాడు, ఎందుకు లేస్తాడు? వాళ్ళు లాఠీలతో వీళ్ళకి భజన చేశారు. ఆ శవాన్ని పాతి పెట్టారు. ఇంచుమించు ఒక 3-4 నెలలు అవుతుంది, లెగలేదు ఇప్పటికీ. ఇక లెగడు కూడా. స్తోత్రం చెప్పండి సార్. అందరి చేతులు అయితే స్తోత్రం చెప్పండి. ఎంతో మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. కానీ ఏంటి యేసయ్యలో ఉన్న ప్రత్యేకత? ఆయన మరణమును జయించిన వాడు. స్తోత్రం చెప్పండి. ఈ ఒక్క మాట చెప్తే చాలు, ఇంకెవరు మీకు సమాధానం చెప్పలేదు. ఏంటి ఆయనలో ఉన్న ప్రత్యేకత? అందరిలాగా మరణించి సమాధి చేయబడిపోతే ఎలా దేవుడు అనబడతాడు? మరణాన్ని జయించిన వాడై ఉండాలి, శక్తి కలిగిన వాడై ఉండాలి, పునరుద్ధాన బలము కలిగిన వాడై ఉండాలి. ఆ పునరుద్ధానపు బలము కలిగిన వాడే మృతులను సజీవులనిగా చేసి మహిమలో నిలబెట్టగలిగిన వాడు ఒక రోజున, నిత్య జీవములో నిలబెట్టగలిగిన వాడు ఒక రోజున. ఆ దేవుని గురించి తెలుసుకొని ఆ దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేశాడు, నా వేదన తొలగిపోవాలని, నా కష్టం తొలగిపోవాలని. దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు, తన సహోదరుల కంటే ఘనుడుగా చేశాడు. స్తోత్రం చెప్పండి. మన ప్రార్థనలో కూడా ఏముండాలి చెప్పండి? నిశ్చయత, కాన్ఫిడెన్స్ ఉండాలి. దేవుడు చేస్తున్నాడు అని కాన్ఫిడెంట్ ఉండాలి. ఎంత చక్కటి ప్రార్థన! నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి తర్వాత నా సరిహద్దులను విశాలపరచు. దీని మీనింగ్ ఏంటంటే ఇంటి పక్క అన్ని ఆక్రమించేసుకోవాలని కాదు దాని అర్థం. ఏంటి నా సరిహద్దులను విశాలపరచండి? దావీదు భక్తుడు ఒక రోజు అంటాడు, ఇరుకునందుండి నేను మొరపెట్టాను, విశాల స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, విశాల స్థలమందు నన్ను నిలబెట్టెను. ఇదిగో ఇరుకునందుండి అంటే ఇరుకులండి సమస్యలు, భయంకరమైనటువంటి ఇబ్బందులు. ఒక్కోసారి ఇక ఎంత ఆలోచన చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ సమస్యల నుండి, ఈ ఇరుకుల నుండి, ఈ ఇబ్బందుల నుండి తప్పించబడలేమేమో అనే ఒక నిరాశ వస్తుంది. బైబిల్లో అపోస్తల కార్యాల గ్రంథం మీరు చదివితే పౌలు భక్తుడు 14 రోజులు సూర్యుని చూడలేదంట. చెప్పండి, ఎవరిని చూడలేదు? సూర్యుని చూడలేదు, 14 రోజులు భోజనం చేయలేదు. ఈ 14 రోజులు వాడలో ఉన్నారు వాళ్ళు. చెప్పండి, ఎక్కడున్నారు?
వాడలో ఉన్నారు. తుఫాను లేచింది. ఆ తుఫానును బట్టి అలలు లేచి ఆ వాడను కొడతా ఉన్నాయి. వాడ బద్దలైపోద్ది అనుకుంటున్నారు. వాళ్ళ వస్తువులన్నిటిని కూడా సముద్రంలోనికి విసిరేసి వాడను తేలిక చేశారు. లంగరు వేసి, అంటే ఆ తుఫాను కొట్టుకుపోకుండా, గాలికి ఎగిరిపోకుండా లంగరు వేసి ఆ వాడను ఆపాలని చూశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేదు. అప్పుడు పౌలు భక్తుడు దేవుని దూత ద్వారా బలపరచబడ్డారు. స్తోత్రం చెప్పండి. దేవుని దూత దర్శనమిచ్చింది. వాడులో ఉన్న వాళ్ళందరూ ఇక మేము బ్రతుకుదామన్న ఆశ మాకు లేదు అంటారు వాళ్ళు. ఇక చనిపోతాం, ఇక బ్రతకం, ఇక్కడ ఎవరు కూడా బ్రతకడానికి కుదరదు. 14 రోజులు అయిపోయింది, సూర్యుడు కనపడలేదు. చీకటిలో వాడ ఎక్కడికి వెళ్తుందో, ఎక్కడ కొట్టుకుంటుందో, ఏ సుడిగుండంలో తిరుగుతుందో, ఏ రేవుకి వెళుతుందో తెలియదు. ఇది మన జీవిత అనుభవాలు. ఒక్కోసారి చీకటి చుట్టూ వెలుతురు లాంటి వెలుతురున్నా మనకేం కనబడదు, దిక్కుతోచలేనటువంటి పరిస్థితి. నేను చాలాసార్లు చెబుతాను, ఈ లోకమే ఒక సముద్రం అయితే మన జీవితము ఒక ఓడ, మన జీవితం ఒక ప్రయత్నం లాంటిది. ఒక్కోసారి శోధన వెంబడి శోధన, శ్రమ వెంబడి శ్రమ, దుఃఖం వెంబడి దుఃఖం, సమస్య వెంబడి సమస్య, ఇబ్బంది వెంబడి ఇబ్బంది, ఎన్నో కలుగుతుంటాయి. అలాంటి కలుగుతున్నప్పుడు ఇంకా మేము నిలబడగలమా? మేము జీవించగలమా? మరలా పైకి రాగలమా? ఇక మా స్థితి ఇంతేనా? ఇరుకులో ఇరుక్కుపోయినట్టుగా పరిస్థితులు ఏర్పడతాయి. ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నాడు, నా సరిహద్దులను విశాలపరచు. స్తోత్రం చెప్పండి. ఇదిగో బ్రతుకుతామన్న ఆశ లేదు పౌలు భక్తుడికి. ప్రార్థన చేశాడు రాత్రి. దేవుని దూత ప్రత్యక్షమై పౌలుతో అంటారు, నీతో ఉన్న వాళ్ళందరికీ చెప్పు పౌలా, ఇదిగో యెహోవా జీవము తోడు, వాడలో ఉన్న వారి ఒక్క ప్రాణం కూడా పోదని చెప్పి. స్తోత్రం చెప్పండి. వాడులో ఉన్న వారి ప్రాణము, ఒక్కరి ప్రాణం కూడా పోదు. ఉదయాన్నే ఆ సుడిగుండాల్లోనే తిరుగుతుంది వాడ, కొట్టుకెళ్ళిపోతుంది, గాలికి పగిలిపోద్ది అనుకుంటున్నారు, అటు ఇటు ఊగుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో పౌలు భక్తుడు లేచి నిలబడి వాడ నావికుడిని పిలిచి, ఓ నావికుడా, ఎవరు భయపడొద్దు, ఎవరు దిగులు పడొద్దు, రాత్రి నేను సేవించుచున్న నా దేవుడు తన దూతను నా దగ్గరకు పంపించాడు. నేను సేవిస్తున్న నా దేవుడు తన దూతను నా దగ్గరకు పంపించాడు. ఆ దూత నాతో మాట్లాడారు. ఆ దేవుని జీవము తోడు వాడులో ఉన్న వారి ఒక్క ప్రాణం కూడా పోదు. స్తోత్రం చెప్పండి. వాడు నాయకుడు, దానిలో ఉన్న వాళ్ళందరూ పౌలానికి మతి లేదా? ఏం మాట్లాడుతున్నావు? 14 రోజులు అయిపోయింది, ఎక్కడున్నామో ఏ చోట ఉన్నామో కూడా తెలియదు. ఇది ఒక టైటానిక్ షిప్ లాంటివి మునిగిపోతాయి కదా. ఇప్పుడున్న నాగరికతలో ఈ వాడ ఎలాంటిది? వచ్చిందేమో భయంకరమైన తుఫాను. ఈ సముద్రంలో ఎక్కడికి వెళ్తామో తెలియదు, ఇక బ్రతుకుతామన్న ఆశ మాకైతే లేదు. అలాంటి పరిస్థితుల్లో దూతను పంపించారు, ధైర్యపరిచాడు. నష్టమే వచ్చింది, వాడ పగిలిపోయింది నిజంగానే, కానీ ఎవరి ప్రాణం పోలేదు. స్తోత్రం చెప్పండి. ఆ వాడలో ఉన్న వారందరూ పగిలిపోయిన చెక్కలు ఉన్నాయే, వాడ చెక్కలు, ఆ చెక్కల మీద కూర్చుంటే పుఫ్లీ అనే ఒక ద్వీపంలోనికి వెళ్ళిపోయారు, కొట్టుకెళ్ళిపోయారు. ఒక్కరి ప్రాణం కూడా పోలేదు. స్తోత్రం చెప్పండి. ఇదే ఇరుకులో నుండి మొరపెడితే విశాల స్థలములోనికి నడిపించను. చుట్టూ సమస్యలు ఒకవేళ నీకు ఇబ్బందిగా, కష్టంగా, శ్రమగా అనిపించాయి, ఎబ్బేసు లాంటి కాన్ఫిడెంట్తో కూడిన ప్రార్థన చేయండి. నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి, ప్రాముఖ్యమైన మాట, ఇంకో మాట, కీడు రాకుండా నన్ను తప్పించు. కీడు రాకుండా తప్పించు. కీడు అనేది కలగకుండా ఉండదు వాస్తవానికి భూమి మీద. భక్తులైనా భక్తులు కానివారైనా ఎవరికైనా కీడు అనేది వస్తుంది. కీడు వచ్చినా ఆ కీడులో మనం ఉండిపోకుండా, ఆ కీడు మన మీద ఏలుబడి చేయకుండా, ఆ కీడు వల్ల మనం ప్రమాద బారిన పడకుండా కీడు నుండి తప్పించగలిగిన దేవుడు ఆయన. స్తోత్రం చెప్పండి. ఒకసారి 2 చేతులైతే స్తోత్రం చెప్పండి. మీకు చాలాసార్లు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను. షడ్రకు మేషకు అబేద్నెగోవులు అగ్నిలో నుండి తప్పించబడ్డారా లేదా? వాళ్ళు తప్పించబడ్డారని ఎలా తెలిసింది చెప్పండి? వారు తప్పించబడ్డారని ఎలా తెలిసింది? అగ్నిలోకి వెళ్లకుండా పక్కన కూర్చుని మా దేవుడు మమ్మల్ని తప్పించాడు అంటే కుదురుతుందా? చెప్పండి. మా దేవుడు మమ్మల్ని తప్పించేశాడు అంటే కుదురుతుందా?
దేవుడు వారిని తప్పించాడు అన్న సాక్ష్యం, ఈ దేవుడు తప్ప వేరొక దేవుడు కాదు అని రాజు నోట నుండి సాక్ష్యం ఎలా రుజువైంది? వారు అగ్నిలోనికి వెళ్ళారు. స్తోత్రం చెప్పండి. శోధనలు అనేవి రాకుండా ఉండవు. శోధనలు వస్తాయి, శ్రమలు కలుగుతాయి, సమస్యలు ఏర్పడతాయి, అనారోగ్యాలు ఏర్పడతాయి, ఇబ్బందులు ఎదురవుతాయి. ఏవి ఎదురైనప్పటికీ కూడా ఇదిగో మరణ పంచుల వరకు వెళ్ళిన మరలా నిలబెడతాడు మన దేవుడు. మరణ పంచుల వరకు వెళ్ళిన మరలా నిలబెట్టగలిగిన సమర్థుడు మన దేవుడు. అలా అగ్నిలోనికి వెళ్ళిన వారిని కూడా దేవుడు క్షేమంగా బయటికి తీసుకొచ్చాడు. దేవుని నామం కనపరచబడింది. ఇదే కీడు నుండి తప్పించడం అంటే. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు జరిగింది ఇలాగా? ఇదిగో ఎబ్బేజు యెహోవాను సేవించాడు, ఘనపరిచాడు, ప్రార్థించాడు, సేవించాడు కాబట్టి తన సహోదరులందరికంటే ఘనత పొందాడు. ఎవరైతే ఈ స్థితిలో, ఈ రీతిలో, ఇదిగో యేసయ్య చెబుతున్నారు, ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి వానిని కనపరుచును. దేవునిని సేవించే వాళ్ళందరూ కూడా ఎప్పుడు గనులుగానే ఉంటారు. మీరు సేవించడం అలవాటు చేసుకోండి. ఒక యెహోషువ కుటుంబం వలె, కొర్నేలి కుటుంబం వలె, ఓబేదెదోము కుటుంబం వలె, ఇదిగో మీ కుమార్తెలుంటే ఫిలిప్పు కుమార్తెల వలె నిత్యము మీ కుటుంబంలో దేవునిని సేవించేవారై ఉండాలి, దేవుని గణపరిచేవారై ఉండాలి. సేవించేవారు. యెహోషువ గురించి వ్రాయబడి ఉన్నది. మీరు యెహోషువ గ్రంథంలో చదువుకుంటే ఇదిగో ఇశ్రాయేలీయులందరి కన్నుల ఎదుట యెహోవా యెహోషువను ఘనపరిచాడు, గొప్ప చేశాడు, ఘనత పొందాడు. ఎందుకు ఘనత పొందాడు యెహోషువ? ఎందుకు దేవుడు ఆయన్ని ఘనపరిచాడు అంటే ఇదిగో యెహోషువ ఏం చెప్తున్నాడు? నేను నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. స్తోత్రం చెప్పండి. ప్రతి నిత్యము మనము దేవుణ్ణి సేవిస్తూ ఉండాలి. ప్రతి నిత్యము దేవుని ఘనపరుస్తూ ఉండాలి. ప్రతి నిత్యము ప్రభువు నామాన్ని ఎవరు సేవిస్తారో వారు తప్పక ఘనపరచబడుదురుగాక. మరొక మాట చదువుకుందాం. విలాప వాక్యముల గ్రంథం. మంచి విషయాలు నేర్చుకుందాం. విలాప వాక్యముల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. దాని కనులు హిమము కన్నా శుద్ధమైన వారు. సరే, మీరు దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు అని చదివారు కదా, అది ఒక్కడు చాలు. దాన్ని ఇప్పుడు ఆ పక్క నుండి ఈ ప్రక్కగా చదవండి. శుద్ధమైన వారు హిమము కన్నా గనులు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మనం అర్థమైనా మీకు? శుద్ధులు, హిమము కన్నా గనులైన వారు. ఈ వాక్యంలో ఎన్నో కొన్ని మైనస్లు ఉంటాయి, అవి మనకు అవసరం లేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించిన మాటలు జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు కొంతమందిని ఒకానొక టైంలో ఇశ్రాయేలు ప్రజలను గనులుగా చేశాడు. ఎందుకు గనులుగా చేశారంటే వారిలో ఉన్న క్యారెక్టర్ ఏంటంటే హిమము కన్నా శుద్ధమైన వారు. స్తోత్రం చెప్పండి. కొంతమందిని దేవుడే కనపరిచాడు, గొప్ప చేశాడు, గనులుగా దేవుడు వారిని స్థిరపరిచాడు. ఎందుకు అంటే వారిలో ఉన్న ఒక లక్షణం ఏది అంటే, మంచి స్వభావం ఏదంటే వాళ్ళు శుద్ధమైన వారు. ఎవరి హృదయం శుద్ధిగా ఉంటుందో వాళ్ళు ఘనత సంపాదించుకుంటారు తప్పకుండా. స్తోత్రం చెప్పండి ఒకసారి. మనసు ఎప్పుడు నిర్మలమైన మనస్సాక్షి ఉండాలి, మంచి మనస్సాక్షి ఉండాలి. నేను ఎప్పుడు చెబుతుంటాను, కొన్ని వాత వేయబడిపోయిన మనస్సాక్షులు ఉంటాయి. మనకు లోక సామెత ఒకటి ఉంటుంది, సచ్చినోడికి ఎన్ని వాతలు వేయండి అంటాడా? చెప్పండి, కదల్లో మెదళ్ళలో. కొంతమందికి చూడండి మనస్సాక్షి చచ్చిపోదు. కొంతమందికి మనస్సాక్షిలో గద్దింపు ఉండదు, మనస్సాక్షిలో పౌరుషం ఉండదు, మనస్సాక్షిలో ఒక దాన్ని ఏమంటారంటే ఒక తీర్మానం, ప్రతిష్టత ఉండదు, కాన్ఫిడెన్స్ ఉండదు. ఎవరు ఏ మాటన్నా, ఏం చేసినా, ఎలా ఉన్నా, దీన్ని ఇంకా మనం బాగా అర్థం చేసుకోవాలంటే వాత వేయబడిపోయినటువంటి మనస్సాక్షి అంటే తెలుసుండి కూడా తప్పు చేస్తారని చూసారా? ఇక వాళ్ళది వాత వేయబడిన మనస్సాక్షి. ఇప్పుడు చాలామంది, కొంతమంది ఏంటంటే, కొంతమంది పిల్లల్ని చూడండి, ఎన్ని దెబ్బలు కొట్టాడు ఆ దెబ్బలకైనా అలవాటు పడతారు, కానీ వద్దన్న పని వాళ్ళు మాత్రం చేయకుండా
దెబ్బలకైనా వీపు అప్పగిస్తారు, శరీరాన్ని అప్పగిస్తారు. ఏంటంటే ఇక ఆ శరీరం మొద్దుబారిపోయింది ఇంకా ఆ దెబ్బలకి. కొంతమంది మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో స్టువర్ట్పురం సుధాకర్ అనే ఆయన సాక్ష్యం మీరు విన్నారో లేదో. ప్రకాశం జిల్లాలో వాళ్ళది ఒక చిన్న కుగ్రామం. వాళ్ళందరూ ఆ గ్రామం అంతా కూడా దొంగలే. ఎంత దొంగలంటే ఆ గ్రామం అంతా. అసలు ఆ ఊరికి స్టువర్ట్పురం అనే పేరు ఎలా వచ్చిందో చెబుతారు. అసలు ఎంత దొంగలంటే ఆ ఊరిలోకి ఎంతమంది ఎస్పీలు, ఎంతమంది సిఐలు, ఎంతమంది కారు డిగ్రీ చేసే వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఎంత హింస పెట్టిన వాళ్ళు మారలా. గజ దొంగలు, బందిపోట్లు, భయంకరమైన దొంగతనం. ఇప్పటికీ ప్రకాశం జిల్లా ఒంగోలు డిస్టిక్లో ఉండదు. అది ఒంగోలు దగ్గర స్టువర్ట్పురం. ఆ ప్రాంతానికి దేవుడు ఇదిగో జర్మనీ నుండి ఎక్కడి నుండో స్టువర్ట్ అనే ఒక మిషనరీని పంపించాడు. ఆ మిషనరీ వచ్చి అక్కడ సువార్త ప్రకటించిన తర్వాత వాళ్ళ దొంగతనాలు మానేశారు. స్తోత్రం చెప్పండి. ఆయన పేరే ఆ ఊరికి పెట్టబడింది, స్టువర్ట్పురం అని చెప్పి. ఆ ఊరిలో సుధాకర్ అని ఒక ఆయన ఉండేవాడు. చనిపోయాడు. ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళారు. ఒకప్పుడు తన చిన్న వయసులో నుండి ఇంచుమించు 13-14 సంవత్సరాల వయసులో నుండి భయంకరమైనటువంటి గజ దొంగ. ఎంతటి గజ దొంగ అంటే కాళ్ళు పైకి తల క్రిందకి వేలాడబట్టి ఈ జుట్టు కాల్చేసిన బోడిగుండ అయ్యింది కానీ మనసు మారలే. తల కాల్చేశారు పడుకోకు వేలాడదీసి. ఈ బొట్టన వేడిలో గుండు సూదులు గుచ్చారు. ఎంత గుచ్చినా తనకి ఈ ఏనాయన నువ్వే ఏంటంటే ఆ శరీరం ఆ దెబ్బలకు అలాగో అలవాటు పడిపోయింది, మొద్దుదేరిపోయింది. సూదులు గుచ్చిన, దెబ్బలాలు గుచ్చిన, కాల్చిన, ఏం చేసినా ఉపయోగం లేదు. శరీరం మొద్దుదేరిపోయింది. కొంతమంది మనసు కూడా అలాగే ఉంటుంది. కొంతమంది మనస్సాక్షి కూడా అలాగే ఉంటుంది. దేవుడు గద్దించిన, బుద్ధి చెప్పిన, ఎన్నిసార్లు వాక్యం ద్వారా పడవబడుతున్నా ఆ మనస్సు మారదు. నిర్మలమైన మనస్సాక్షి రాదు. వాతవేయబడిపోయినటువంటి మనస్సాక్షి. వింటున్నాం, వెళుతున్నాం, జరుగుతున్నాం, జరిగిపోద్ది విని విడిచిపెట్టేయటం తప్ప విన్నప్పుడల్లా పశ్చాత్తాపంలోనికి వెళ్ళి మార్పు చెంది జీవితాన్ని సరిదిద్దుకొని దేవుని దగ్గర అయిపోవాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి. నాకు చాలామంది భక్తులు దావీదు భక్తుడి గురించి చెప్తారు. మంచివాడే, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వాడే. దేవుడే మంచి సాక్ష్యం చెప్పారు కదా, ఇతడు నా ఉద్దేశములనియో నెరవేర్చువాడు. అంత మంచి సాక్ష్యం పొందినోడే శరీరంతో ఉన్నాడు కాబట్టి చిన్న తుచ్చమైనటువంటి లోపం చేశాడు, పాపంలో పడిపోయాడు, తన దృష్టి బాగోలేదు, దేవుడు గద్దించాడు. అది కూడా ఎలా తెలుసా, ఒక కథలా చెప్పి దేవుడు గద్దించాడు. వెంటనే ఆ గద్దింపుకు లోబడిపోయాడు. స్తోత్రం చెప్పండి. ముందు అవగాహన చేసుకోలే, నా గురించే ఈ స్టోరీ చెప్పాడు ఈ ప్రవక్త, నా గురించే ఈ మాట చెప్పాడు ఈ ప్రవక్త అని అవగాహన లేకుండా ఆ తప్పు చేసిన వాడెవడో వాడు మరణానికి పాత్రుడు అన్నాడు. వెంటనే నాతాను ప్రవక్త ఏమన్నాడు, ఆ మనుషుడవు నీవే. రియాక్షన్ ఎలా ఉండాలి చెప్పండి. అయినప్పటికి ఎవరు, దావీదు ఎవరు, రాజు, ఇశ్రాయేల్ దేశపు చక్రవర్తి. దావీదు వస్తున్నాడంటే సింహపు గుండె కలిగిన వారు కూడా భయపడేవారంట. సింహాన్నే చీల్చిన వాడు మామూలుడా, పరాక్రమశాలి, యుద్ధ వీరుడు. అలాంటి మహారాజు దగ్గర ఆ మనుషుడవు నీవే అని చెప్పగానే ఎలా ఉండాలి అసలు ఆ రాజు రియాక్ట్? సింహాసనం దిగేశాడు, రాజవస్త్రాలు తీసేశాడు, బూడిద పోసుకున్నాడు, గోని పట్ట కట్టుకున్నాడు, మొదలెట్టాడు 51వ కీర్తన. స్తోత్రం చెప్పండి ఒకసారి. అప్పుడే రాశాడు 51వ కీర్తన, హిస్సోపుతో నన్ను కడుగు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దు, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి నీవు తీసివేయకు, మరలా నన్ను బాగు చేయి, నూతన పరచు, స్థిరమైన మనసు నాలో నూతనముగా పుట్టించుము. అస్థిరమైపోయిందయ్యా, కాలు జారిపోయిందయ్యా, కన్ను జారిపోయింది, మాట జారిపోయింది, తప్పు చేశాను, నేనే తప్పు చేయటం కాదు, నా వల్ల ఇంకొక వ్యక్తి చనిపోయాడు అన్యాయంగా, చాలా దోషంలో పడిపోయాను, క్షమించు.
ప్రభు పాదాలు పట్టుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, తిరిగి మరలా దేవుని చెంతకు వచ్చాడు. అది మంచి మనస్సాక్షి. స్తోత్రం చెప్పండి. నేను చేసిందే కరెక్టు, నేను వెళ్ళిన మార్గమే కరెక్టు, నేను నడిచిన విధానమే కరెక్టు, నేను మాట్లాడిన మాటే కరెక్ట్ అని సరిదిద్దుకోకూడదు, ఎప్పుడు కూడా సరిపెట్టుకోకూడదు. దేవుని వాక్యం వినినప్పుడల్లా మన మనస్సాక్షి నీరైపోవాలి, మనస్సాక్షి సరిచేయబడాలి, మనస్సాక్షిని శుద్ధి చేసుకోవాలి. అలా శుద్ధి కలిగిన వారిని దేవుడు ఏం చేస్తారంట? కనులుగా చేస్తారు. స్తోత్రం చెప్పండి. ఒకసారి రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇక్కడ మీకు ఒక మంచి విషయం జ్ఞాపకం చేస్తాను, ఒక్కసారి చూడండి. ఒకసారి కీర్తనల గ్రంథం 73వ కీర్తన చూడండి. మంచి అనుభవాలు ఉంటాయి ఈ 73వ కీర్తనలో. ఒక మంచి అనుభవాల ముందు 13వ వచనం చదవండి ఒకసారి. నా హృదయమును నేను శుద్ధి చేసుకుని యుండుట వ్యర్థమే, నా చేతులు కడుగుకొని నిర్మలుడనై యుండుట వ్యర్థమే. ఈ కీర్తన వ్రాసింది భక్తుడైన ఆసాపు. చాలాసార్లు నేను మీకు ఆసాపు గురించి జ్ఞాపకం చేశాను. ఇతడు ఒక మంచి గాయకుడు, మంచి పాఠకుడు, మంచి అనుభవాలు కలిగిన వాడు. ఇతడు చూడండి, నా హృదయమును శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు చాలా సంవత్సరాలుగా మీరు వాక్యం వింటున్నారు, నేర్చుకుంటున్నారు. అడిగిన వెంటనే సమాధానం చెప్పాలి తక్కువని చక్కగా. ఇది మంచి మాట, చెడ్డ మాట? హృదయమును శుద్ధి చేసుకుంటే వ్యర్థమా? ఎక్కడన్నా చెప్పండి. దేవుడు వాక్యం ఏం చెబుతుంది? శుద్ధులైన వారే గణపరచబడతారు. కానీ ఆసాపు ఏమంటున్నాడు? నేను శుద్ధిగా ఉండట వ్యర్థం, నా చేతులు బాగు చేసుకోవడం వ్యర్థం, నా హృదయాన్ని శుద్ధి చేసుకోవడం వ్యర్థం అంటున్నాడు. వ్యర్థమా? ఆసాపు గారిలో ఒక ఆందోళన మొదలైంది. చాలామంది ఇలాగే అనుకుంటారు. మీరు 73వ కీర్తన ప్రారంభం నుండి చదువుకుంటే అతడు మాట్లాడుతుంటాడు, భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని అంటే తన మనసులో ఒక బాధ, తన మనసులో ఒక విచారం ఏంటంటే అతడు తన చేతులు శుద్ధిగా ఉంచుకుంటున్నాడంట, తన హృదయాన్ని కూడా శుద్ధిగా ఉంచుకున్నా కానీ ఏమీ ఫలితం లేదు. అంటే ఏం ఉపయోగం లేదు. ఆదాయం కనపడట్లా, ఆస్తి పెరగట్లా, ఘనత రావట్లా, పేరు రావట్లా, తన దశ మారట్లా, తన స్థితి మారట్లా. చిన్న దశలోనే ఉండిపోయింది, హీన దశలోనే ఉండిపోయింది. అప్పుడు అనుకుంటున్నాడు, భక్తిహీనులు ఉన్నారే, నా హృదయాన్ని నేను ఎంత శుద్ధి చేసుకుంటున్నాను, నా చేతులను కూడా నేను ఎంత నిర్మలంగా ఉంచుకుంటున్నాను, నేను ఎంత భక్తి చేస్తున్నా కానీ నాకు ఏ ఫలితం లేదు. ఎవరికి క్షేమం కలుగుతుందంట? భక్తిహీనులు. అబ్బా, వాళ్ళు ఎలా ఉన్నారంట చూడండి. ఇదిగో భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడుతున్నా. 1, మరణమందు వారికి యాతన లేవు. 2వది, వారు పుష్టిగా ఉన్నారు. మీకు ఎక్కడ చదువుతున్నాడో కనిపించిందా? 5వ వచనం చూడండి. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనొచ్చున్నది, వస్త్రము వలె వారు బలత్కారము ధరించుకొందురు. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. అబ్బాయి ఇంకా ఎన్ని ఉన్నాయో చూడండి. క్రిందకి చూస్తే గర్వముగా మాట్లాడుదురు, ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు, వారి నాలుక భూ సంచారము చేయును, వారి జనము వారి పక్షమున చేరును, వారు జలపానము సమృద్ధిగా చేయుదురు. దేవుడు ఎట్లా తెలుసుకుంటాడు? నేను భక్తుడిగా ఉన్నందుకేమో నా స్థితి మారలేదు, నాకు యాతనలు, తెగుళ్ళు, బాధలు, ఇబ్బందులు, సమస్యలు, కన్నీళ్లు, అగ్నిగుండాలు, సుడిగుండాలు అన్నీ చుట్టుకొని ఉన్నాయి. కానీ భక్తిహీనులు ఎలా ఉన్నారంట? వాళ్ళకి యాతనలు లేవు, తెగుళ్ళు లేవు, సమస్యలు లేవు, ఇబ్బందులు లేవు, కష్టాలు లేవు, ఎంజాయ్ లైఫ్, హ్యాపీ లైఫ్. వాళ్ళని చూసి ఆసాపు గారు చివరికి ఒక తీర్మానం తీసుకున్నాడు. ఏమని? ఇక నేను కూడా ఇలాగ మొదలెడితే మంచిది, ఇక నేను కూడా ఇలా చేస్తే మంచిది. నా హృదయం శుద్ధిగా ఉండటం వల్ల ఏంటి నాకు ఉపయోగం? నా చేతులను శుద్ధి చేసుకోవడం వల్ల ఏంటి నాకు ఉపయోగం? నేను మంచి మనస్సాక్షి కలిగి ఉండటం వల్ల ఏంటి నాకు ఉపయోగం? భక్తిహీనులే ఎంత క్షేమంగా ఉంటున్నారు కదా, ఇంకా నేను ఎంత భక్తి చేసినా నాకేంటి ఉపయోగం?
నేను ఎంత ప్రార్థన చేసిన తెగుళ్ళు, యాతనలు, ఇబ్బందులు, కన్నీళ్లు, సమస్యలే కదా అని తన మనసులో మత్సరపడ్డాడు, వ్యసనపడ్డాడు. ఒక్కోసారి అనిపిస్తుంది కదా, నాకే అలవాట్లు లేవు, నేను అన్నీ ఎంత మంచిగా ఉంటున్నాం, మేము ఎంత బాగా ఉంటున్నాం, మాకు స్థితి పెరగట్లేదు, మా దశ మారట్లేదు, మా పరిస్థితి మారట్లేదు. చూడండి, ఇప్పుడు మోసం చేసి సంపాదించేవాడు ఉన్నాడంటే మోసం చేసి ఐశ్వర్యవంతుడు అయిపోతాడు, కోటీశ్వరుడు అయిపోతాడు, గొప్పోడు అయిపోతాడు. ఎంతెంత పరిస్థితి. నలుగురిని మోసం చేసి సంపాదించేవాడు భక్తిహీనుడు, భక్తి లేదు, మోసం చేస్తాడు, సంపాదిస్తాడు, ఉన్నతమైన వాడు అయిపోతాడు. నలుగురు కడుపులు కొట్టి నోళ్లు కొట్టి సంపాదించే వాళ్ళు ఉన్నారు అన్యాయంగా. అన్యాయపు సిరి వల్ల వాళ్ళ ఆస్తి గొప్పదైపోద్ది, ఉన్నతమైపోద్ది. కానీ నీతిగా భక్తిగా ఉండాలనుకున్న వాడి జీవితం ఎలా ఉంటుంది? ఏం మాట్లాడట్లేదు. మనకి సామెత ఒకటి ఉంటుంది, ఒక్క క్షణం తీరిక ఉండదంట, దమ్మిడి ఆదాయం ఉండదంట. కష్టపడిన వాళ్ళు కష్టపడినట్టే ఉంటారు, చివరికి పెట్టుబడులు, తగులుబడులు అన్నీ చూసేసరికి ఇంకో 1000 రూపాయలు మనకు హోల్ కనపడుతుంది ప్రక్కనే. ఏముంది? ఇంత భక్తి చేసి, ఇంత యథార్థత చేసి, ఎంత విశ్వాసంగా ఉండి ఏంటి ప్రయోజనం? ఒకసారి మాకు అనిపిస్తుంది, 24 గంటలు తిరుగుతూ ఉంటాను, బండి మీద, దాని మీద, రైలు మీద, బస్సు మీద, కారు మీద తిరుగుతూనే ఉంటాను, వాకింగ్ చెబుతూనే ఉంటాను, వెళ్తానే చివరగా చూసుకునేసరికి ఏముందంటే నిల్లు మొత్తం ఏమీ లేదు. క్షణం తీరుకుండదు, దమ్మిడి ఆదాయం ఉండదు. ఏం చెప్తాం? ఏంటి? ఎలా కాదు, నేను దేవునితోనే దెబ్బలాడతాను, వెళ్ళి దేవునితోనే పోరాడతానని మందిరంలోకి వెళ్ళిపోయాడంట. ఎవరు చెప్పండి? ఎవరు? ఆసాపు వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో ధ్యానం చేస్తున్నాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి, చేతులెత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి. అతనికి ఆయాసం వచ్చేస్తుందంట, ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. నేనెంత శుద్ధిగా ఉన్నాను, నేనెంత భక్తిగా ఉన్నాను, నేనెంత యథార్థంగా ఉన్నాను, ఎంత మంచి పనులు చేస్తున్నాను, అయినా నా స్థితి మారలేదు. భక్తిహీనులు చూస్తే గొప్పలు అయిపోతున్నారు, నా స్థితి ఇలాగే ఉండిపోయింది. ఇక మందిరంలోనికి వెళ్ళిపోయి ధ్యానం చేయడం మొదలు పెట్టాడంట దేవుని సన్నిధిలో. చేతులెత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి, 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. 16వ వచనం చదవండి. అయినను దీనిని తెలుసుకొనవలెనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. ఇప్పుడు దేవుడు తెలియజేస్తున్నాడు, ఆసాపు, నేను శుద్ధిగా ఉన్నాను, నేను నిర్మలంగా ఉన్నాను, నా హృదయాన్ని బాగు చేసుకున్నాను, అయినా నాకు ఫలితం లేదు. భక్తిహీనులే బాగున్నారు అనుకుంటున్నావు కదా, ఇదిగో వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో తెలుసా? నిశ్చయముగా వారు కాలు జారు చోటనే ఉన్నారు, తర్వాత నశించినట్లు వారు పాడవేయబడతారు, క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు, మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు, మేలుకొనిన వాడు తాను కన్న కలమరిచిపోవునట్లు వారి జీవితమే మరిచిపోబడుతుంది. ఎవరి జీవితం? భక్తిహీనుల జీవితం. చెప్పండి, ఎవరి జీవితం? భక్తిహీనుల జీవితం. ఈరోజు బాగుందని విర్రవీగిపోవచ్చు, మోసపూరితంగా సంపాదించవచ్చు, అన్యాయంగా సంపాదించవచ్చు, గొప్పలు అయిపోయాం అనుకోవచ్చు, మా స్థితి గొప్పదైపోయింది అనుకోవచ్చు. నేను మీకు ఒక విషయం చెబుతాను. మా మేనమామ గారే ఉన్నాడు ఒక ఆయన, నరసాపురం మున్సిపాలిటీ ఆఫీసులో పనిచేసేవాడు, రిటైర్డ్ అయిపోయాడు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి డాక్టర్గా చేశాడు, వాళ్ళ కోళ్ళు కూడా డాక్టరే. మా మేనమామ కొడుకు, మా సొంత మేనమామ గారు, చాలా ఆస్తిపరుడు, చాలా ఐశ్వర్యం సంపాదించారు. దేవుని సేవలు పరిచర్యలోనూ చాలా చిన్నచూపు చూసేవారు. ఇక ఎంత ఆస్తి అంటే వాళ్ళకి చాలా ఐశ్వర్యం, చాలా ఆస్తి, చాలా ఉన్నతమైనటువంటి స్థితి. మున్సిపాలిటీ ఆఫీసులో ఒక ఉన్నతమైన ఉద్యోగం చేసేవాడు. అలాగే కొన్ని బిజినెస్లు ఉండేవాళ్ళు, ఆ వ్యాపారాలు కూడా చూసేవాడు. మేము అనుకునేవాళ్ళం, మా అన్నయ్య నేను, మామూలు అందరూ ఎంత స్థితిలో ఉన్నారు, మన స్థితి చాలా చిన్నగా ఉంది, మన స్థితి మారట్లేదు, మన బాబు ఉన్న ఆస్తి అంతా వదిలేసి సేవ అనుకుని వచ్చాడు, మనం కూడా అలాగే డాడీ ఏదోటి చేస్తే మేనమామలు అందరూ పలుకుబడి ఉన్నవాళ్ళు, మంచి ఉద్యోగాలు సంపాదించుకుందాం, మంచి స్థితిలో ఉండు అనుకుంటున్నాం ఇలాగా.
కానీ దేవుడు తన ప్రణాళికను బట్టి మమ్మల్ని కూడా తన సేవలోనికి తీసుకున్నాడు. స్తోత్రం చెప్పండి. తన పరిచర్యలో నిలబెట్టుకున్నాడు. అది కూడా దేవుని చిత్తమై ఉండాలి, దేవుని ఏర్పాటు, దేవుని ప్రణాళిక అయి ఉండాలి. ఇప్పటికీ నేను ఆలోచన చేసుకుని ఒంటరిగా కూర్చున్నప్పుడు ఆలోచనలు చేస్తూ ఉంటాను. నేను ఎక్కడ పుట్టాను, ఎక్కడ పెరిగాను, ఎక్కడ సేవ, ఎక్కడికి రావడం ఏంటి, ఈ ప్రజలేంటి, ఈ మందిరం ఏంటి, ఇల్లు ఏంటి, ఇక్కడ కుటుంబాలేంటి. నిజంగా మన దేవుని ఎంత అద్భుతమైన ప్రణాళిక. స్తోత్రం చెప్పండి. ఎంత అద్భుతమైనటువంటి ప్రణాళిక. దాని అంతం ఎట్లుంటుంది ఇలాగ ఆలోచన చేసాం. ఈనాడు మమ్మల్ని చిన్న చూపు చూసినోడే ఎవడైనా నాకు కొంచెం భోజనం పెడితే చాలనే స్థితిలో ఉన్నాడు. ఈరోజు కొడుకుని రష్యాకి ఈ మెడిసిన్ చదవడానికి పంపించాడు. అక్కడ చెడు అలవాట్లకు బానిస అయిపోయి గుర్రపు పందాలకు అలవాటు పడిపోయాడు. వాడు ఫోన్ చేయటం, దానికింత దీనికింత అని చెప్పడం, ఈయన ఎక్కడి నుండి డబ్బులు పంపించడం. గుర్రపు పందాలు, క్రికెట్ బెట్టింగ్స్ ఎలాగైతే మోసాలు జరుగుతాయో రష్యాలో గుర్రపు పందాల్లో కూడా అలా చీటింగ్ జరుగుతూ ఉంటాయి. అలా చీటింగ్ చేస్తే సంవత్సరంలో ఇంచుమించు 7 కోట్ల ఆస్తి మొత్తం నీరుగారిపోయింది. మొత్తం చివరికి ఇల్లు ఒక్కటే మిగిలింది. బిజినెస్లన్నీ దెబ్బ అయిపోయాయి. ఈరోజు అక్కడేదో విడిపించి బయటికి తీసుకొచ్చాడు. డాక్టర్ చదివాడు కదా అని చెప్పి ఏదో మాయ మాటలు చెప్పి ఏదో చేసి ఇంకొక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. ఆ పెళ్ళికి కూడా మేము ఇదేదో కొంచెం చిరాకు అయ్యేలా ఉండదని పెళ్లి చేశారు. తర్వాత వీడు డాక్టర్ మెడిసిన్ పూర్తి చేయలేదు, ఇక్కడ డాక్టర్ చేయడానికి అవకాశం లేదన్నారు. ఆ కట్టుకున్న భార్య కూడా మోసం చేసి పెళ్లి చేశారని వీళ్ళ మీద కేసు వేసి విడిచిపెట్టి వెళ్ళిపోయింది. భార్య చనిపోయింది, మా అత్త చనిపోయింది, మా మేనమామ ఒక్కడే ఇప్పుడు కూతుళ్ళు వదిలేశారు, అల్లుళ్ళు వదిలేశారు. చివరికి భోజనం పెట్టేవాడు లేడు. మంచం మీద పడి ఏడుస్తున్నాడు. ఈరోజు మాతో అనేవాడు, మీరు కన్నీరు గారుస్తారు, ఏడుస్తారు, మోకాళ్ళు వేస్తారు, ప్రార్థన చేస్తారు, మీకేం వచ్చిందిరా? నేనేం ప్రార్థన చేయను, మాకు ఎంత వచ్చిందో చూడు అనేవాడు. మత్సరపడ్డాడు, విర్రవీగాడు. ఈరోజు ధైర్యంగా చెప్పగలను, వాళ్ళకి పెట్టే స్థితిలో దేవుడు మమ్మల్ని పెట్టాడు. ఈరోజు స్తోత్రం చెప్పండి ఒకసారి. వాళ్ళకి పెట్టగలిగిన స్థితిలో దేవుడు మమ్మల్ని పెట్టాడు. ఈరోజు దిశ మారిపోయింది, స్థితి మారిపోయింది. భక్తిహీనులు బాగున్నారు, ఐశ్వర్యవంతులు అయిపోతున్నారు, గొప్పళ్ళు అయిపోతున్నారు. మేమెంత భక్తి చేసినా, మేమెంత యథార్థంగా ఉన్నా, మేమెంత హృదయాన్ని శుద్ధి చేసుకున్నా, నా చేతులు కడుక్కున్నా ఫలితం లేదనుకోవద్దు. నిశ్చయముగా భక్తిహీనులు ఏం చేస్తారట? కన్న కల మరిచిపోయినట్లుగా వారి స్థితి మారిపోద్ది. మరి నా పరిస్థితి ఏమవుద్ది దేవా? మీరు క్రింది వచనాల్లో మీరు చదువుకుంటే 24వ వచనంలో అంటాడు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదువు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శుద్ధులైన వారికి, చేతులు పవిత్రం చేసుకున్న వారికి, భక్తి కలిగిన వారికి ఏంటి ఉపయోగం అంటారా? మహిమకరమైన జీవితాన్ని దేవుడు ఇస్తారు. మహిమకరంగా దేవుడు మారుస్తాడు. అదే గనులుగా చేయబడుట. చేతులెత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. చెప్పండి. హిమము కన్నా శుద్ధులుగా ఉండాలి. ఆ శుద్ధులైన వారిని దేవుడు ఏం చేస్తారు? గణపరుస్తాడు. ఒకవేళ ఇప్పుడు నీ స్థితి కొంచెమే ఉందని, నేను ఎంత భక్తి చేసినా, నేను ఎంత శుద్ధిగా ఉన్నా నా పరిస్థితి మారట్లేదు అనుకోవద్దు. భక్తిహీనుల స్థితి కాలు జారే స్థితిలో ఉందట. ఏదో ఒక రోజు కాలు జారిపోద్ది, వాళ్ళు కనబడకుండా పోతారు. కానీ శుద్ధులైన వారి జీవితం ఏమవుతుంది? మహిమ కలిగిన వ్యక్తులుగా దేవుడు మారుస్తాడు. ఉన్నతమైన వ్యక్తులుగా దేవుడు చేస్తాడు. ఘనమైన వ్యక్తులుగా దేవుడు చేస్తాడు. గనులవ్వాలంటే ఏముండాలి? మన హృదయము శుద్ధిగా ఉండాలి. అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది, హిమము కన్నా శుద్ధిగా. స్తోత్రం చెప్పండి ఒకసారి. హిమము కన్నా, మంచు కన్నా స్వచ్ఛమైనటువంటిదిగా, శుద్ధిగా మన జీవితంలో మార్పు చెందినప్పుడే మనల్ని శుద్ధి చేయడానికి దేవుడు 3 అనుభవాలు ఇచ్చాడు. 1 దేవుని వాక్యం. ఏంటి చెప్పండి? దేవుని వాక్యం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందురు? నీ వాక్యము చేత దానిని జాగ్రత్తగా చూచుకొనుడి చేతనే కదా. స్తోత్రం చెప్పండి ఒకసారి. యవనస్తులంటే ఎవరు? చెప్పలే. వయసులో యవనస్తులని కాదు దాని అర్థం. ఇన్ స్పిరిచువల్ లైఫ్ ఆఫ్ యంగర్స్, ఆత్మీయ స్థితిలో యవనస్తులు. చాలాసార్లు వివరిస్తాను. బాలురు తప్పక ఏమవుతారు? సొంతొట్రిల్లుతారు. యవనస్తులు ఏం చేస్తారు?
పడిపోతారు. బాలురు సొమ్మసిల్లుతారు, యవనస్తులు తప్పకుండా తొట్టిల్లుతారు. బాలురంటే ఎవరు? భక్తిలో ఆత్మీయతలోనికి వచ్చేసరికి అప్పుడప్పుడే దేవుని సన్నిధికి వస్తూ ఉన్నవాళ్ళు, దేవుణ్ణి తెలుసుకుంటా ఉన్నవాళ్ళు, వాక్యాన్ని చదువుతూ ఉన్నవాళ్ళు. ఎవరు వీళ్ళు? బాలురు. చిన్న దశ, బాల్య దశ. వాక్యం తెలియదు, ఇంకా ఆత్మీయ అనుభవాలు తెలియదు. 2 వారాలు నమ్మకంగా వచ్చి 3వ వారం అనుకున్నది జరగలేదనుకో, ఏమైపోతారు? సొమ్మసిల్లిపోతారు. అయ్యో 2 వారాలు వెళ్ళాను, 3 వారాలు వెళ్ళాను, 1 సంవత్సరం వెళ్ళాను, 2 నెలలు వెళ్ళాను, నాకేం దొరకలేదు, నాకేం అవ్వలేదు. వాళ్ళు ఏమైపోతారు? సొమ్మసిల్లుతారు. యవనస్తులు అంటే కొంచెం వాక్యంలో ఎదిగారు, కొంచెం ఉన్నారు, ఇక నిలబడేటటువంటి పొజిషన్ వచ్చింది, వాక్యంలో ఇంకా కొంచెం ఉండబోయే స్థితి వచ్చింది, ఇక రక్షణకు దగ్గరగా వస్తున్నారు. వీళ్ళెవరు? యవనస్తులు. కొంతమంది రక్షణ పొందినా కానీ వాళ్ళకి వాక్యం అవగాహన లేక ఇంకా కొంచెం నామకార్థంగా ఉంటూ, ఇక నేను ఎదగాలి, భక్తిలో ఉండాలి, విశ్వాసంలో ఉండాలి, ప్రార్థన నేర్చుకోవాలి, సాక్ష్యం నేర్చుకోవాలి అని కొంచెం యవన ప్రాయం. ఈ యవనస్తులు ఏం చేస్తారంటే తప్పక తొట్టిల్లుతారు.